నుంచి ఈ కుటుంబంతో నాకు పరిచయము. వారు నేను వచ్చినప్పుడు ట్రెజరర్గా ఉన్నారు. మరి ఈ ఇంట్లోనే మేము భోజనం చేశాము. తర్వాత ఇల్లు అద్దెకు కావాలంటే ఊరంతా మాతో పాటు వచ్చింది. మేము మా కార్లోనే తీసుకొని దిగాము. ఓపికగా కూర్చున్నాడు. అయ్యో మీరు ఇటువైపు వస్తే బాగుంటుంది సార్, ఇటువైపు వస్తే బాగుంటుంది సార్ అని ఎక్కువగా అనేది చాలా చూసాం, కానీ ఎక్కడ దొరకలేదు. మరి అందరు చెప్పినటువంటి దానికి నేను కూడా దానికి అడిషనల్గా వారు అంటే ఒక డిసిప్లినరీ లైఫ్ సంఘానికి క్రమంగా రావడము, కార్యక్రమాలన్నీ కూడా బాగలేకపోయినా కూడా వారు అంటే చాలా చురుగ్గా యాక్టివ్గా సాహిత్యం తీసుకొని అన్నిటికీ కూడా వచ్చేది. లాస్ట్ నాకు జూన్ మాసంలో చాలా స్పిరిచువల్ థింగ్స్ చాలా మాట్లాడాను. నేనే ఆశ్చర్యపోయాను. సాహితీ కూడా చెప్పాను, సార్ ఫలానా వాక్యం విన్నాను, మీరు కూడా పరిశుద్ధాత్మ గురించి మాట్లాడండి అని అన్నాడు. తర్వాత నన్ను అప్రిషియేట్ చేయడం స్టార్ట్ చేశాడు. మరి ఈ కుటుంబానికి వారు లేనటువంటి లోటును దేవుడు తీర్చాలి. దేవుని వాక్యము ద్వారా వారు ఆదరణ పొందుకోవాలి. దేవుని వాక్యంలో కుటుంబం అంతటి కొరకు మరి సాహితికి శ్రావణ్కి దేవుడు ఒక తండ్రిగా దేవుని వాక్యంలో కీర్తనలు 10, 14, 18 చాలా మంది వాక్యాన్ని అన్వయించుకోరు, అప్లై చేసుకోరు. అక్కడ రాయబడ్డ మాట ఏంటి అని అంటే, ఆయన తండ్రి లేని వారికి తండ్రిగా ఉన్నాడు, నిరాధారులు తమ్మును తాము నీకు అప్పగించుకొందురు అనే మాట 10, 14, 18 రాయబడ్డది. తర్వాత యెషయా గ్రంథము 54:5 నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త నీకు భర్త అయి ఉన్నాడు. ఈ మధ్య కాలము వారు భౌతికంగా